హలో ఎవ్రీవన్, ఈరోజైతే ఆలు ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం. ఫ్రై అంటే అన్ని రకాల ఉంటుందండి, బట్ ఇదైతే వేరే అనమాట. డిఫరెన్స్ ఒకసారి కరెక్ట్గా ఫాలో అవుతే మనకైతే కడాయికి అసలు అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. పిల్లలకి ఎంతో బాగా ఇష్టపడతారు. ఏ కర్రీ ఉన్నా కానీ మనం అయితే మాత్రం చక్కగా ఆలు ఫ్రై అనేటానికి చాలా ఇష్టపడతారు కదా. ఇది టైప్ ఆఫ్ అనమాట. చాలా టైప్లు ఉంటాయి, అందులో ఇదో టైప్ అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా చేయొచ్చు. అందులో టైపు ఆనియన్స్ అయితే పొట్టంతా తీసేసి వాటర్లో అయితే కంపల్సరీ వాటర్లో యాడ్ చేయాలండి. వాటర్లో యాడ్ చేయడం వల్ల ఏంటంటే కడాయికి అంటుకోదు. ముక్కలు కూడా కోసిన తర్వాత కూడా మళ్ళీ వాటర్లో యాడ్ చేయాలి. పొట్టు మొత్తం తీసి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, ఈక్వల్గా ముక్కలు అయితే కట్ చేయాలండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయితే పెద్ద ముక్కలు ఉన్నాయి అయితే ఉడకవన్నమాట. ముక్కలన్నీ ఈక్వల్గా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మనం వాటర్లో యాడ్ చేసిద్దాం. చిన్న చిన్న ముక్కలే చెప్పాను కదా. వాటర్ అయితే మ్యాక్సిమం 2-3 టైమ్స్ అన్నా కానీ కడిగేసుకోవాలండి. ఈ ముక్కలు 3 సార్లైనా కడుక్కోవాలి. అలా అయితే కడాయికి అంటుకోదనమాట. మనకి ఇందులో వాటర్ ఏమి ఉండదు కదా. ఫ్రైకి అయితే మాత్రం అంటుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాగే ఫాలో అవ్వాలి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే నేను చెప్పే టిప్స్ అయితే మర్చిపోతారు. ఫాలో అవ్వకపోతే ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ పర్ఫెక్ట్గా రాదనమాట. ఈక్వల్గా ముక్కలు వచ్చాయి. 2-3 సార్లు అయితే కడిగేసాను. కడాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేస్తానండి. ఇందులో మనకి ఏం అవసరం లేదండి. కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అంతేనండి. కరివేపాకు యాడ్ చేసి మనం ఎమ్మడే వేసుకుందావి. మళ్ళీ ఇది ఏగిపోవడం అవసరం లేదండి, ఏగే వరకు అక్కర్లేదు. ఒక్కసారి కలిపేసి అలాగా మనకి ఆనియన్స్ అయితే చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వెంటనే వేసేద్దాం. ఎందుకంటే అండి ఇవి ఏగిపోయినా మళ్ళీ అవి ఎగుతాయి, వాటర్ వేయం కదా, డైరెక్ట్గానే ఎగుతూ ఉంటాయి కదా, ఆయిల్లోనే ఫ్రై అవుతూ ఉంటాయి కదా. కాబట్టి మనం అవి ఏగే వరకు ఉండక్కర్లేదు, ఫ్రై అయ్యే వరకు యాడ్ చేసేస్తాం సరిపోతుంది. నేను డైరెక్ట్గా వాటర్లోంచి తీసి అయితే గరిటెతో తీసేస్తున్నానండి, వాటర్ వడకెట్టి. అప్పటి వరకు వాటర్లో మనం యాడ్ చేసే వరకు వాటర్లోనే ఉండాలి. అలా అయితే అసలు కడాయి కడిగిన అంటుకోవండి. బంగాళదుంపలు ఫ్రై చేస్తుంటే మ్యాక్సిమం మామూలుగా అయితే అడిగిన అంటుకుంటూ ఉంటాయి కదా, అలా అంటుకోకుండా ఉండాలంటే ఇలా చేయండి, అస్సలు అంటుకోదు. ఈ ట్రిక్ పాటించారంటే అసలు అంటుకోదండి. ఫ్రై ఇదైతే సూపర్గా ఉంటుందన్నమాట. పిల్లలు మరీ అడిగి తింటారు. మా వాళ్ళకైతే ఇంకా చాలా ఇష్టం. ఈ ఫ్రై చేసేటడికైతే మా బాబుకైతే పిల్లలిద్దరికి చపాతీ కావాలన్నమాట. ఈ చిన్నప్పుడు బాగా పంజాబ్లో ఉండేటప్పుడు చపాతీ తినేవారు. అక్కడ ఇంకే మార్నింగు, మధ్యాహ్నం, నైట్ చపాతీనే తినేవాళ్ళు. మేము 3 పూటలో చలికి. ఇంకా అక్కడ డైలీ ఆలు కర్రీ చేసేదాన్ని అనమాట. అలవాటు అయిపోయింది బాగా ఈ ఫ్రై వాళ్ళకైతే మాత్రం. ఈ ఎక్కువ మా ఫ్రెండ్ ఒక ఆమె గుజరాత్ ఆమె చేసేది ఈ ఫ్రై అయితే మాత్రం అనమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం పసుపు కలర్కి యాడ్ చేస్తున్నాను, కారం అస్సలు యాడ్ చేయక్కర్లేదండి మనకి. జస్ట్ నేనైతే రసం పెట్టాను, తోటకూర ఫ్రై చేశాను. వాటితో పాటు ఈ ఫ్రై కూడా చేస్తాను అనమాట. చూసారా, చాలా ఈజీ అండి. ఇది కుక్ అయిపోతుంది. ఇలా మనం బాగా పసుపు వేసాక యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండాను. కలుపుతూ మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఉంటే మూత పెట్టడం వల్ల అయితే కుక్ అయిపోతుంది. సాల్ట్ అయితే మనకి ఈక్వల్గా వేసుకుందామండి, చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో వేరే ఏమి వేయలేదు కదా ఇంగ్రీడియంట్స్. కారము, టమోటా ఏమి యాడ్ చేయలేదు కాబట్టి చాలా తక్కువ పడుతుంది సాల్ట్. ఎక్కువ వేసామంటే మళ్ళీ ఒకసారి ఎక్కువైపోతే తీయలేము కదా. బట్ లాస్ట్లో కుక్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. చూసి అయితే యాడ్ చేయండి సాల్ట్ మాత్రం ఖచ్చితంగా. చూస్తారా, ఫ్రై అయిపోయింది. ఉడికిందా లేదని చూస్తే ముక్క అయితే ఉడికిపోయిందండి, చాలా ఈజీగా ఉడికిపోయింది. ఇంకొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకే చూసి వేసుకోమని చెప్పాను కదా. ఎవరైనా కానీ సాల్ట్ అయితే చూసి యాడ్ చేయండి. చూసి యాడ్ చేస్తే సరిపోతుందనమాట. అడిగి కూడా అంటుకోలేదు, చూసారా, దగ్గరికి అయిపోయింది అయినా కానీ అడిగి కూడా అంటుకోలేదు. మామూలుగా అయితే ఆలూ ఫ్రైకి అయితే బాగా అడుగు అంటికిపోయి గీకినా కానీ రాదనమాట, అడుగులా ఉండిపోతుంది. ఇది అలా కూడా లేదనమాట. చక్కగా చూసారా ఎంత ఫ్రీగా కలుసుకుంటుందో. బాగా కలిపే వరకు మామూలుగా అయితే అడుగు అంటిపోయి కలుపుతుంటే అవ్వదు, ఇది ఎంత ఫ్రీగా కలుస్తుందో చూసారా. నేను చెప్పినట్టు వాటర్లో యాడ్ చేసి అలా కానీ 2-3 సార్లు కడిగేసారంటే అస్సలు అంటుకోకుండా చాలా బాగా వస్తుందనమాట. ఇంకొంచెం దగ్గరికి అయిపోవాలి. అయితే
ఏంటంటే ముక్కలు ఉడికిపోయినా కానీ కొంచెం దగ్గరికి అయితే మనకి అవి తింటుంటే ఏంటంటే క్రిస్పీగా అనిపిస్తాయి అనమాట. ఇలాగే సరిపోతుందంటే ఇలా కట్టేసుకోండి. క్రిస్పీగా కావాలంటే కొంచెం కాసేపు ఉంచాలి. ఫైనల్గా అయిపోయిందండి. నచ్చిన వాళ్ళ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నేను పెట్టే వీడియోలు మీకైతే నోటిఫికేషన్ కింద రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఒక లైక్ అయితే వెళ్తూ ఒక లైక్ చాలా ఇంపార్టెంట్. లైక్ అయితే ఇచ్చేసప్పుడు వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నచ్చిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. లైక్ బాయ్.